ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము. ఊది మహిమ. కాకా మహాజని స్నేహితుడు యజమాని. బాంద్రా అనిద్ర రోగి బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయాల్లో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడడం కూడా చెప్పబడింది. బాబాని పరీక్షించే కథలు మొట్టమొదటి చెప్పబడును. ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మేవారు భగవంతుడు ఆకారం కలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగేశ్వర్లు మామూలు మనవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందరు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరు. సాయిబాబాని కూర్చి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగను. యోగులు ఈ ప్రకారంగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా? వారికి ధనము జాగ్రత్త చేసినచో వారి యోగ్య గుణములెక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించడానికి షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుటకి అచ్చటనే నిలిచిపోయిరి. అటువంటి 2 ఉదాహరణలు ఈ దిగున ఇచ్చుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడైన భగవంతుడిని ఆరాధించువాడు. విగ్రహారాధనకి అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకోవడానికని షిరిడీకి పోవని అంగీకరించను. కానీ బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పెను. కాకా ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరిరి. వారి మసీదు మెట్లను ఎక్కగానే కొంచెం దూరమున ఉన్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రంగా ఉండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠం వలె ఉండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను. శరీరము సంతోషంతో ఉప్పెంగను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును? మిగిలి ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయాన్ని మర్చిన వాడై బాబా పాదాలకు నమస్కరించెను. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకాన్ని దక్షిణ అడుగుచుండెను, కానీ అతని స్నేహితుడిని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగిరి. నేను నీతో ఉన్నాను, నన్నెందుకు విడిచిపెడుతున్నారు అనెను. నీవే బాబాని అడుగుము అని అతడు జవాబిచ్చెను. తన స్నేహితుడు ఏమని చెవిలో ఊదుతున్నాడని బాబా కాకా మహాజన్ని అడగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుతున్నాడు అనెను. బాబా నీకిచ్చుటకు మనమున ఇష్టము లేకుండాను కానా నిన్ను అడగలేదు, కానీ ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చును అనెను. కాక ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపంగా ఇట్లు చెప్పాను. నీవు దాన్ని తీసివేయము, మనకి మధ్య ఉన్న అడ్డును తీసివేయము. అప్పుడు మనము ఒకరినొకరు ముఖాముఖి చూసుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారికి సెలవునిచ్చెను. ఆకాశము మేఘాలతో కమ్మి ఉన్నప్పటికీ వర్షం వచ్చునేమో అనే భయం కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించెను. ఇద్దరూ సురక్షితంగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీయసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును. వాని అదృష్టానుసారంగా అవి చచ్చెను. 3వ దాన్ని రక్షించడానికే బాబా త్వరగా తనను పంపెను అనుకొనెను. కాకా మహాజని యజమాని. ఠక్కర్ ధరమ్స్ చేఠాబాయి హైకోర్టు ప్లీడర్కి ఒక కంపెనీ ఉన్నది. దానిలో కాకా మేనేజర్గా పనిచేస్తూ ఉండెను. యజమానియు మేనేజర్ను అన్యోన్యంగా ఉండేవారు. కాకా షిరిడీకి అనేక సార్లు పోవడము, కొన్ని దినములు అచ్చట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలైనవి ఠక్కర్కు తెలియను. కుతూహలము కోసముని బాబాను పరీక్షించే ఆసక్తితో ఠక్కర్ కాకాతో హోలీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అన్నది నిశ్చయంగా తెలియదు కనుక ఠక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళను. ముగ్గురు కలిసి బయలుదేరిరి. బాబాకిచ్చుటకై కాకా 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లను గింజలతో ఉన్నవి దారిలో కొనెను. వారు షిరిడీకి సరియైన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడు అక్కడ బాబా సాహేబు తర్కడుండెను. ఠక్కరు మీరెందుకు వచ్చితురని తర్కుడును అడిగెను. దర్శనం కొరకని తర్కుడు జవాబిచ్చెను. మహిమలేమైనా జరిగినాయా అని ఠక్కర్ని ప్రశ్నించెను.
బాబా వద్ద ఏమైనా అద్భుతాలు చూడటము తన నైజం కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక జరుగుననియు తర్కట్ చెప్పాను. కాక బాబా పాదాలకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించెను. బాబా వాన్ని పంచిపెట్టమని ఆజ్ఞాపించెను. టక్కరకు కొన్ని ద్రాక్షలు దొరికినవి. అతనికి అవి తినుటకి ఇష్టము లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరిచినది ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండిరి. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకి వానిని తినడానికి ఇష్టం లేదు. కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోట్లో వేసుకొనెను. గింజలనేమి చేయవలెనో తోచకుండెను. మసీదులో గింజలు ఉమ్మివేయటానికి జంకుచుండెను. తన ఇష్టానికి వ్యతిరేకంగా తుదకు గింజల్ని తన జేబులోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టము లేదని తెలియదా? బాబా వాన్నేల బలవంతంగా నిచ్చెను. ఈ ఆలోచన అతని మనస్సును తట్టగానే బాబా ఇంకను మరికొన్ని ద్రాక్ష పండ్లనిచ్చెను. అతడు వాన్ని తినలేదు. చేతిలో పట్టుకొన్ను. బాబా వాన్ని తినమనెను. వారి ఆజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకు అతడు మిగిలి ఆశ్చర్యపడెను. అద్భుతాలు చూడలేదనుకొనెను. కాన అతనిపై ఈ అద్భుతం ప్రయోగింపబడింది. బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేని వారిగా మార్చివేశను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించడానికి తర్కుడు కెట్టి ద్రాక్షలు దొరికినని అడిగెను. గింజలతో ఉన్నవి దొరికినని తర్కుడు చెప్పెను. టక్కరు ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచడానికై బాబా యథార్థంగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకివ్వవలెనని అనుకొనెను. అతని మనసు అందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచే ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలెనని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనంతో టక్కరు సంతృష్టి చెందెను. శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను. అందుకు బాబా ఇట్లనెను, అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలరు. కాక ఈ జవాబుకు చాలా ప్రీతిని చెందెను. తన మనోనిశ్చయము మరచి టక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాను. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకొనడానికై మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగెను. ఒక చంచల మనస్సు గల పెద్ద మనుష్యుడు ఉండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యం కూడా ఉన్నాయి. ఎట్టి విచారాలు లేకుండెను. అనవసరమైన ఆరాటం పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొంచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేచుండును, మరొక్కప్పుడు వానిని మోయిచుండును. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను నీకిష్టం వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించదవు? ఒకే చోటను ఆశ్రయించుకొని నిలకడగా ఉండు అని చెప్పి తిని. వెంటనే టక్కరు ఇదంతయు తన గూర్చి అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావాలనుకొనెను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడి విడుచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవ్వరూ అనుకోలేదు. బాబా దీన్ని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు ఆజ్ఞనిచ్చెను. ఈ విధంగా బాబా సర్వజ్ఞుంటకు టక్కరికి ఇంకొక నిదర్శనము దొరికెను. బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పాను, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకొన్నచో దానికి 10 రెట్లు ఇవ్వవలెను. నేను ఊరక ఏమి తీసుకొనను. యుక్తాయుక్తాలు తెలియకుండా నేనెవ్వరిని అడగను. ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనిదను. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనం పుచ్చుకొందును. దానము చేయి వాడిచ్చినది ప్రస్తుతము విత్తనాలు నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయటానికి ధనము ఉపయోగించవలెను. దానిని సొంతానికి వాడుకొనినా అది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చి ఉంటేనే గాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలెననినచో దానిని ప్రస్తుతము ఇతరులకిచ్చుటే సరి అయిన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యం పెరుగును. దానివలన భక్తి జ్ఞానాలు కలుగును. 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటల్ని విని టక్కరు తన నిశ్చయాన్ని మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైందని అనుకొనెను. ఏలన అతని సంశయములన్నీ తొలగెను. అతడు ఎంతయో నేర్చుకొనెను. అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైంది. అన్నీ బాబాయే చేయుచున్నను దేని అందు అభిమానము ఉంచలేదు.
ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకి అందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనని పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. నిద్ర పట్టని రోగము. బాంద్రా నివాసి కాయస్థ ప్రభు కులానికి చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలము నిద్ర పట్టక బాధపడుచుండేవారు. నిద్రించడానికై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రంగా తిట్టుతూ ఉండేవాడు. ఇది అతని నిద్రను భంగపరచి రాత్రి అందు అస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను. ఒకనాడు అతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడెను. బాబా ఊదియే దీన్ని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊది ఇచ్చి ప్రతిరోజు నిద్రించడానికి ముందు కొంచెము నుదుటికి రాసుకొని మిగతా పొట్లమును తల క్రింద దిండుకు దిగువ పెట్టుకోమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటాన్ని తెచ్చి గోడపై వేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను. బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను. ఇతడు షిరిడీలో బాబా ఏ ఏ మార్గాల ద్వారా పోవుచుండెనో వానినన్నింటినీ తుడిచి శుభ్రం చేయుచుండెను. అతని అనంతరము ఈ పనిని రాధాకృష్ణమాయి అతి శుభ్రంగా నెరవేర్చుచుండెను. ఆమె తర్వాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగని దానినంతయో తెచ్చి బాబాకి అర్పితం చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దాంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ ప్రకారంగా అతడు చాలా సంవత్సరాలు చేశాను. అతని తర్వాత అతని కుమారుడు దాన్ని అవలంబించెను. ఊది ప్రభావము. ఒకనాడు బాలాజీ సంవత్సరికము నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనానికి పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నేవాస్కర్ భార్యకు సంశయం కలిగింది. వండిన పదార్థాలు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవానికి భంగం కలుగుననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకు, ఇది మంది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము. వానిలో కొంచెం ఊది వేయము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డం చేయము. సాయి మళ్ళీ కాపాడును అని అన్నారు. ఆమె ఆ సలహా ప్రకారమే చేశాను. వచ్చిన వారికి భోజన పదార్థాలు సరిపోవడమే కాకుండా ఇంకనూ చాలా మిగిలెను. తీవ్రంగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితాన్ని పొందవచ్చునని ఈ సంఘటన తెలుపుతున్నది. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘుపాటిలు నేవాసైలో ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలము ఒక పాము ఆవుల గొట్టములోనికి బుసకొడుతూ దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడరి. కానీ బాలాజీ శ్రీ సాయి ఆరూపణ వచ్చినని భావించెను. ఏమీ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లన్ను, బాబా, ఎందుకు బుసకొడుతున్నావు? ఎందులికి అలజడి? మమ్ము భయపెట్టి దలిచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా త్రాకుము. ఇట్లాంచు అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చుండిరి. ఇంటిలో తక్కిన వారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్దిసేపట్లో సర్పము తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలు ఉన్నారు. బాబా దర్శనానికి వారు అప్పుడప్పుడు షిరిడీకి పోతూ ఉండేవారు. బాబా వారి కొరకు చీరలు, బట్టలు కొని ఆశీర్వచనాలతో ఇచ్చుచుండేవారు. శ్రీ సాయినాథాయ నమః. 35వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.